గౌతమ్ అదానీ ఈ పేరు వింటే చాలు స్టాక్ మార్కెట్ గడగడలారుతుంది. ఇన్వెస్టర్ల గుండెలు కొట్టుకుంటాయి. ఇక ప్రతిపక్షాలకైతే నిద్రపట్టదు. నిజానికి గౌతమ్ అదానీ గారు చదువు గిదువు మన వల్ల కాదు అని 10వ తరగతి కూడా సరిగ్గా పూర్తి చేయకుండానే బుక్కులు మూసేసి జేబులో 100 రూపాయలతో ముంబై లోకల్ ట్రైన్ ఎక్కేశాడు. కట్ చేస్తే ఈరోజు ఆయన సంపాదన ఎంతో తెలుసా? అక్షరాల 8.5 లక్షల కోట్ల పైమాటే. అవును, మీరు విన్నది నిజమే. మన నెలకు వచ్చే జీతంతో ఈఎంఐలు కట్టడానికే తల ప్రాణం తోకకు వస్తుంటే ఈయన మాత్రం దేశంలోని పోర్టులు, ఎయిర్పోర్టులు, చివరికి మన వంటింట్లో ఉండే ఆయిల్ ప్యాకెట్లను కూడా తన ఖాతాలో వేసేసుకున్నాడు. ఆసియాలోనే అత్యంత ధనవంతుడు అని మన ఎవరి గురించైతే గొప్పగా చెప్పుకుంటామో ఆ ముఖేష్ అంబానీ గారికే టాటా చెప్పేసి నెంబర్ 1 సీట్లో కూర్చున్న ఆ అపర కుబేరుడు ఈ గౌతమ్ అదానీ. అసలు చదువు సంధ్యలేని ఈయన ఈ రేంజ్ కోటీశ్వరుడు ఎలా అయ్యాడు? ఈయన వెనుక ఉన్న ఆ అదృశ్య హస్తం ఎవరిది? అదానీ సామ్రాజ్యం వెనుక ఉన్న అసలు కిటుకులేంటో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ఏదైనా చిన్న వ్యాపారం చేయాలంటే ముందు వెనుక 1000 సార్లు ఆలోచిస్తాం. కానీ మన అదానీ గారికి మాత్రం ధర్మంగా సంపాదించు, అది ఏ పద్ధతిలో అయినా సరే అవకాశాన్ని మాత్రం వదులుకోకు అనే మన పెద్దల మాట బాగా వంటబట్టినట్టుంది. అందుకే ఆయన తన జీవితంలో వచ్చిన ఏ చిన్న ఛాన్స్ని కూడా వదలలేదు. అయితే అదానీ గారు 1962లో గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. తండ్రి ఒక చిన్న వ్యాపారి. ఇంట్లో మనుషుల సంఖ్య ఎక్కువ, వచ్చే ఆదాయం తక్కువ. ఆ పరిస్థితుల్లో చదువు కంటే కడుపు నింపుకోవడం ముఖ్యమని భావించిన ఈయన చదువును మధ్యలోనే ఆపేసి ముంబై మహానగరానికి వెళ్లిపోయారు. అక్కడ దొరికిన పని చేసుకుంటూ చివరికి ఒక రత్నాల వ్యాపారి దగ్గర డైమండ్స్ను పాలిష్ చేసే పనిలో చేరాడు. రత్నాలను చూడగానే వాటి విలువ కనిపెట్టే అదానీకి మనుషులను చూడగానే వాళ్ల దగ్గర నుంచి రూపాయి ఎలా తీయాలో కూడా అప్పుడే అర్థమైపోయింది. అందుకే కొన్నాళ్లకే ఆ ఉద్యోగం మానేసి ముంబైలోని జావేరీ బజార్లో సొంతంగా డైమండ్ మధ్యవర్తిగా చేశాడు. అలా చిన్న వయసులోనే ఒక రేంజ్లో చిన్నపాటి సామ్రాజ్యాన్ని సృష్టించుకోవడం మొదలుపెట్టాడు. అయితే అసలు కథ 1981లో మొదలైంది. గౌతమ్ సోదరుడు ఒక ప్లాస్టిక్ కంపెనీ పెట్టాడు. కానీ దానికి కావలసిన ముడిసరుకు సరిగ్గా దొరక్క వ్యాపారం నష్టాల్లో ఉంది. అప్పుడు ఎంట్రీ ఇచ్చారు మన అదానీ గారు. ముడిసరుకు ఇక్కడ దొరకకపోతే ఏంటి, విదేశాల నుంచి తెచ్చుకుందామని ప్లాన్ వేశాడు. అలా మొదలైన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఆ తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్ గా మారి దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. మన ఏదో చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల గురించి మాట్లాడుకుంటున్నామనుకుంటే పొరపాటే. ఆయన ఏకంగా ఖనిజాలు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, బట్టలు, ఇలా ఒకటేమిటి దేన్నీ వదల్లేదు. అలా 1994లో షేర్ మార్కెట్లోకి అడుగుపెట్టడం ఆయన కెరీర్లో ఒక పెద్ద మలుపు. ఇక్కడో విషయం గమనించారా? మన అదానీ గారికి సముద్రం అంటే చాలా ఇష్టం అనుకుంటా. అందుకే 1995లో గుజరాత్ గవర్నమెంట్ పోర్టులు డెవలప్ చేయడానికి ఎవరైనా ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నారా అని అడిగితే గబుక్కున ఈయన చెయ్యి ఎత్తేశాడు. అలా ఆయన ముందర పోర్టును సొంతం చేసుకున్నాడు. నేడు ఇది ఇండియాలోనే అతిపెద్ద ప్రైవేట్ పోర్ట్. మన దేశానికి విదేశాల నుంచి వచ్చే సరుకులో మెజారిటీ ఇక్కడి నుంచే వస్తుంది. ఈ పోర్టు లోపల ఏముందో తెలుసా? ఆయన సొంత రైల్వే లైన్లు, ఆయన సొంత పవర్ ప్లాంట్లు, చివరికి ఆయన సొంత విమానాశ్రయం కూడా ఉన్నాయి. అంటే అర్థం చేసుకోండి, సముద్రం మీద వచ్చే ప్రతి ఓడ నుంచి అదానీ గారికి కాసులు రాళాల్సిందే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆయనకి ఎంత పిచ్చో ఇక్కడే అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా ఏపీ, కేరళ, తమిళనాడు ఇలా అన్ని చోట్ల తన పోర్ట్లను విస్తరించుకుంటూ వెళ్లిపోయాడు. పోర్ట్లు ఉంటేనే కడుపు నిండదు కదా, అందుకే మన వంటింట్లోకి కూడా సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. మీరు వంటలో వాడే ఫార్చ్యూన్ ఆయిల్ గుర్తుంది కదా? అవును, అది కూడా ఈయనదే. 1998లో విల్మార్ అనే సంస్థతో చేతులు కలిపి నూనెలు, గోధుమలు, పంచదార ఇలా అన్నింటిలోనూ తన సత్తా చాటుకున్నాడు. అంటే పొద్దున్న లేస్తే అదానీ గారి నూనెతో పూరీలు తింటాం, రాత్రికి ఆయన పవర్ ప్లాంట్ నుంచి వచ్చే కరెంటుతో పడుకుంటామన్నమాట. ఇలా భూమి, నీరు, నిప్పు, ఆకాశం పంచభూతాలను తన బిజినెస్ లో వాడేయాలి అని ఫిక్స్ అయినట్టున్నాడు. ఇక అదానీ గారికి బొగ్గు అంటే అపరిమితమైన ప్రేమ. అందుకే ఆస్ట్రేలియాలో ఏకంగా ఒక బొగ్గు గనిని దాదాపు 12,000 కోట్లు పెట్టి కొనేశాడు.
అక్కడి నుంచి బొగ్గును తరలించడానికి 250 మైళ్ళ దూరం తన సొంత ప్రైవేట్ రైల్వే ట్రాక్ కూడా వేసేసుకున్నాడు. మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఏంటి, విదేశాల్లో ఉన్నదాన్ని వాడుకుందామనే తెలివితేటలే ఆయన్ని ఈ స్థాయిలో కూర్చోబెట్టాయి. గ్యాస్, నూనె, బొగ్గు ఇలా దేన్నీ వదలకుండా తన ఖజానాను నింపుకుంటూ పోయాడు. అలా 2002లో కేవలం $765 కోట్ల ఉన్న ఆయన సంపద 2014 నాటికి 10 పెరిగింది అంటే ఆయన వేగం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే అందరూ అడిగే ఒకే ఒక ప్రశ్న, ఈయన వెనక ఉన్నది ఎవరు అని. దీనికి ప్రతిపక్షాలు ఇచ్చే సమాధానం ఒక్కటే, ప్రధాని మోదీ గారు. మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటినుంచి అదానీ ఆయనకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేవారట. అప్పట్లో మోదీ గారి ఎన్నికల ప్రచారానికి అదానీ తన పర్సనల్ హెలికాప్టర్ కూడా ఇచ్చేవాడట. అందుకే మోదీ గారు ప్రధాని అయ్యాక అదానీ సంపద రాకెట్లాగా దూసుకుపోయింది అని ఒక టాక్ ఉంది. స్టాక్ మార్కెట్ ఎంత ఘోరంగా పడిపోయినా, ప్రపంచంలో యుద్ధాలు వచ్చినా అదానీ గ్రూప్ షేర్లు మాత్రం తగ్గేదేలే అంటున్నాయి. అందుకే తాజాగా ముఖేష్ అంబానీ గారిని కూడా వెనక్కి నెట్టి ఆసియాలోనే నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్ అయిపోయాడు. ప్రస్తుతం ఆయన సంపద $92.6 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 8.60 లక్షల కోట్లు. ఒక్కసారి ఆలోచించండి, ఈ సంపదతో ఆయన ఎన్ని విమానాలు కొనొచ్చు, ఎన్ని ద్వీపాలు కొనొచ్చు. కానీ ఆయన మాత్రం 2019లో దేశంలోని 6 ప్రధాన ఎయిర్పోర్ట్లను తన కైవసం చేసుకున్నాడు. లక్నో, అహ్మదాబాద్, జైపూర్, తిరువనంతపురం ఇలాంటి పెద్ద విమానాశ్రయాలన్నీ ఇప్పుడు అదానీ పర్యవేక్షణలోనే ఉన్నాయి. ముంబై ఎయిర్పోర్ట్లో కూడా ఈయనకు 70.4% వాటా ఉంది. అంటే నువ్వు ఎక్కడికి ఎగిరినా అదానీ గారికి ఏదో ఒక రూపంలో ట్యాక్స్ కట్టాల్సిందే. కానీ ఈ సక్సెస్ వెనుక ఎన్నో వివాదాలు, అవమానాలు కూడా ఉన్నాయి. ఒకసారి నష్టాలతో జీవితం మీద విరక్తి వచ్చి చనిపోదాం అని కూడా అనుకున్నాడట మన గౌతమ్ గారు. కానీ బంగారం కూడా ఒక రూపం రావాలంటే మంటల్లో కాలాల్సిందే కదా. అలాగే అదానీ కూడా ఎన్నో ఆరోపణలను, అపవాదులను తట్టుకుడి ఇక్కడి దాకా వచ్చాడు. ఆయన సంపదలో కొంత భాగాన్ని తన అదానీ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా లక్షలాది మందికి చదువు చెప్పించడానికి వాడుతున్నాడు. తను సరిగ్గా చదువుకోలేకపోయినా చదువు విలువ తెలిసి ఇలా వేల మందికి విద్యాదానం చేయడం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయమే. మొత్తానికి చూస్తే అదానీ ప్రయాణం ఒక సామాన్యుడి అసాధారణ ప్రయాణం. అది తెలివితేటలతో జరిగిందా లేక రాజకీయ అండతో జరిగిందా అనేది పక్కన పెడితే ప్రపంచ కుబేరుల్లో ఒక భారతీయుడు ఉండడం మనందరికీ గర్వకారణమే. మనం కూడా మన జీవితంలో ఏమైనా సాధించాలంటే ఖచ్చితంగా అదానీలాగా కష్టపడాలి, కష్టాన్ని నమ్ముకోవాలి, వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టకూడదు. మరి అదానీ గారి సక్సెస్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది ఖచ్చితంగా ఆయన కష్టార్జితమే అంటారా లేక కేవలం రాజకీయ పలుకుబడి వల్లే జరిగిందంటారా? మీకు ఏమనిపిస్తుందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్త.